ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మారుతున్న కాలంలో మారని విలువల కోసం తపించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా గురువారం జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జైపాల్ రెడ్డి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్గానే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ మట్టి బిడ్డ అని ఆయన చెప్పారు. మచ్చలేని వ్యక్తిత్వం, అద్భుతమైన వాగ్దాటి, ఎవరితోనైనా కలిసిపోయే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ కాలంలో మన మధ్యలో ఉండడం వలన మన అదృష్టం అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోరాదని, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి స్ఫూర్తి పురస్కారం 2025ను దుప్పల్లి శ్రీరాములకు, వరగవుల నరహరి రాజుకు అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేపీఎన్సీ ఈ చైర్మన్ కెఎస్ రవికుమార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, కె యాదవరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్సీ వి మనోహర్ రెడ్డి, కేవీఎన్ఆర్ బలగం ఫేమ్ మధు, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవేజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రండి సార్, రండి సార్, ఇక్కడ చూడండి సార్. క్యాలెండర్ సార్ కొద్దిగా, క్యాలెండర్ సార్ కొద్దిగా చెక్స్ రెడీగా పెట్టండి బాబు. వాళ్ళకి ఇచ్చే బట్టలు రైట్. శాల్వలు ఇచ్చేది ఓన్లీ టవల్స్ని వాడుతున్నాం. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సన్మానం మాత్రం టవల్స్తోనే చేస్తున్నాం. ఎవరన్నా మీరు ఉండండి ఇక్కడ. సార్ ముఖం కనిపిస్తలేదు కదా సార్. కిందికి ఓకే. మేడం కొంచెం సైడ్ నుంచి చేయండి మేడం. ఓకే. సార్ నరా సార్ చూడండి. మారుతున్న కాలంలో మారని విలువల కోసం తప్పించిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన నాయకుడు. సిద్ధాంతపరంగా, వ్యక్తిగతంగా వారిని విభేదించవచ్చు, విమర్శించవచ్చు. కానీ మచ్చలేని వ్యక్తిత్వం, అద్భుతమైన వాక్పటిమ, విషయాన్ని అమూలాగ్రం అర్థం చేసుకొని తేట తెలుగులో అరటిపండు వెలిచిపెట్టి చెప్పినట్టు చెప్పే వాగ్దాటి, ఎవరితోనైనా కలిసిపోయే వ్యక్తిత్వం, ఎవరినైనా ఒప్పించే గుణం, ఆశయంలో దృఢత్వం, ఇవన్నీ కలిపి మనకు ఒక ఆదర్శమూర్తిగా జైపాల్ రెడ్డి గారిని నిలబెట్టింది. ఈ కాలంలో అటువంటి నాయకుడు మన మధ్యలో ఉండడం, మన ప్రాంతం వాడు కావడం, మనకు అతి సమీపంలోనే మన చుట్టూ ఉండడం, ఈ పార్లమెంటుకు ఎంపీగా 2 పర్యాయాలు ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, చేసిన వాటిని గొప్పగా చెప్పుకోకపోవడం,
అన్నీ కూడా వారి సుగుణాలు. జైపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయరు అనేది ఒక అపవాదం ఉండే, కానీ అది ముమ్మాటికి తప్పు. డెవలప్మెంట్ చేసేవాడు కానీ నేను చేసినా అని చెప్పి ఎక్కడా కూడా చెప్పుకోలే. ఎంతసేపు వారి సిద్ధాంతపరమైన పోరాటం వాటి మీద దృష్టి పెట్టిండు, కానీ చేసిన అభివృద్ధి పనులను గొప్ప పనులను చెప్పుకునే దానికి ఆయన ఎప్పుడు కూడా సమయం కేటాయించారు. ఈరోజు వారు చేసిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. వారి కంట్రిబ్యూషన్ తోటి వచ్చిన ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా అభివృద్ధి ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నాయంటే దానికి మునిగిపోతున్న తెలంగాణ అనే ఒక స్వప్నాన్ని దారం వేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఒక రాష్ట్రంగా ఆ స్వప్నాన్ని నిజం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తులలో మన జైపాల్ రెడ్డి గారు కూడా ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరే, వారి సిద్ధాంతాలు అభిప్రాయాలతో ఒక్కొక్కసారి మనం అంగీకరించకపోవచ్చు, వారి రాజకీయాలతోటి మనం ఏకీభవించకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని, ఆఖరి నిమిషంలో వారు తీసుకున్న చొరవని ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు మీరు అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యేలైన వ్యక్తుల వీరంగాలు చూస్తూ ఉన్నారు, వాళ్ళ మాట చూస్తూ ఉన్నారు, వాళ్ళ భాష చూస్తూ ఉన్నారు. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తుల భాషలో కూడా చూస్తూ ఉన్నారు. కానీ దాన్ని మనం జైపాల్ రెడ్డి గారి భాషతోటి కంపేర్ చేసుకుంటే అసలు ఆ పదవులకు అనర్హులు, ఎందుకు ప్రజలు వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారో అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. 3-4 పర్యాలు ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మహబూబ్ నగర్ పార్లమెంటుకు, మిర్యాలగూడ పార్లమెంటుకు, చేవెళ్ళ పార్లమెంటుకు ఎంపీగా ఉండి అనేక పర్యాయాలు పార్లమెంట్లో తన వారిని వినిపించారు. దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం తనదైన శైలిలో తన భాషతో చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ మంత్రిగా అనేక పర్యాయాలు వారు పార్లమెంట్లో ప్రసంగించారు. పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా వారు ఉన్నారు. ఎక్కడ ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా ఒక వినూత్నమైన పంతాలో, ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎవరు కూడా తనను వేలెత్తి చూపకుండా ఒక స్వచ్ఛమైన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గడిపిండ్రు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఈ తరం రాజకీయ నాయకులకు ఎంతైనా ఉంది. ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులకు వారు అనుసరించిన శైలికి ఎంతో తేడా ఉంది. అందుకే నేను ఈ వేదిక నుంచి మన ప్రభుత్వానికి కావచ్చు, పెద్దలకు కావచ్చు, మరి ఇక్కడి నుంచి ఆ మెసేజ్ పోతుందా లేదా తెలియదు, కానీ రాబోయే రోజుల్లో పాఠ్యాంశాల్లో జైపాల్ రెడ్డి గారి జీవిత చరిత్ర, ముఖ్యంగా పార్లమెంట్లో వారి అనుభవాన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే ఖచ్చితంగా భావి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఇదే విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడినాం కాబట్టి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆ ఎస్సీఆర్టీ వాళ్ళకు కూడా లేఖ రాసి దీని మీద విచారణ చేయమని చెప్పి నా వంతు బాధ్యతగా నేను కోరదలుచుకున్నా. రోజు రోజుకు రాజకీయ నాయకుడు అంటేనే అవతల వ్యక్తిత్వాన్ని కించపరచాలే, ఇట్లయితేనే యూట్యూబ్లో వ్యూస్ వస్తే నేను పాపులారిటీ పెరుగుతా అని చెప్పి అనుకునే ఈ కొత్త తరం రాజకీయ నాయకులకి జైపాల్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్గా, అంటే ఎట్లా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు, ఎట్లా స్ఫూర్తి పొందాలి ఇటువంటి రాజకీయ నాయకులకు అని చెప్పి నేర్చుకునే అవసరం ఉంది. అందుకే వీరి జీవిత చరిత్రను, పార్లమెంట్లో వారి ప్రస్థానాన్ని ఖచ్చితంగా మా రాజకీయ నాయకులు వినాలే, చదవాలి, భావి భారత పౌరులు వినాలే, చదవాలి. కాబట్టి ఈరోజు ఎవరు వారి జన్మదినాన్ని జరిపినా జరుపుకోకుండా మహబూబ్ నగర్లో ఖచ్చితంగా ఈ విద్యాలయంలో వారి జన్మదినం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వారిని గుర్తుంచుకుంటాం. కాబట్టి ఈ రవికుమార్ గారు కూడా హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోలే,
రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నాం. వందలాది మంది ఇంజనీరింగ్ కాలేజీలు రూరల్ ఏరియాస్లో పర్మిషన్స్ తెచ్చుకున్నారు. ఎందుకంటే సిటీలో రావు కాబట్టి, ఇక్కడ ల్యాండ్ తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి. కానీ చాలామంది వివిధ కారణాల చేత హైదరాబాద్కు షిఫ్ట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు రంగారెడ్డి జిల్లాకు మారిపోయినాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నిలిపి నడపడంలోనే వారు సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసి ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈరోజు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఉద్యోగాలు, వ్యాపారాలు, మిగతా వృత్తుల్లో స్థిరపడి ఉంటాం. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విద్యాలయం ఒక డిగ్రీ చేతికిచ్చి ప్రపంచంలో నువ్వు సాధించగలుగుతావన్న ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చి పంపించింది. అందుకు రవికుమార్ గారికి వారిని ప్రోత్సహించి వెన్నెంటూ ఉన్న పెద్దలందరికీ, ఇప్పుడు సహకరిస్తున్న పెద్దలకు, ఇక్కడ పాఠాలు చెప్తున్న అధ్యాపకులకు, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వ్యవస్థ రవిప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కలకాలం ఉండాలి. ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలి. ఇంకా అనేక వేల మందికి ఇక్కడ మంచి ఉన్నతమైన విద్య ఇక్కడ దొరకాలి. అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పించాలా. మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయంగా ఇప్పుడు పేరు తెచ్చుకుంటుంది. రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మిత్రులు రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.